అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అన్ని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవించుచున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, పరలోకమందున దేవా, నీ కృప కలిగిన నామమును బట్టి నీకు స్తోత్రములునైనా. ఈ యొక్క సమయంలో కూడి ఉన్న మేము నేను ఆనందపరచడం ఎలాని, నేను మహిమపరచడం ఎలాని, నీ వాక్యాన్ని ఆధారము చేసుకునే తండ్రి నేను మహిమపరచడం ధన్యత అనేది మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి వింటున్న వారికి అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని ప్రకటించడానికి కావలసిన సహాయము అనుగ్రహించమని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమము నీవే జయప్రదం జరిపించు తండ్రి. మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మరొకసారి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుని విషయములో దేవుని బట్టి అతిశయించాలనేదే వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఎవరన్నా అతిశయించే వాళ్ళు ఉన్నారంటే ఎంతో మంది ఉన్నారు. ఎందుకు అతిశయిస్తున్నారు? ఎందుకు ఆనందిస్తున్నారు? ఎందుకు వాళ్ళు ఉత్సాహంగా ఉంటున్నారంటే దేవుని గురించి కాదు, కానీ వారికి అనుకూలంగా వారి యొక్క స్వనీతిని స్థాపింపబూనుకొనుచు ఆ విధంగా ఉన్నారు. కానీ వాక్యంలో చూసుకున్నట్లయితే వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి, ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నాడు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అన్ని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనడం బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని చెప్తున్నాడండి దేవుడు. అయితే దేవుని బట్టి అతిశయించాలండి ప్రతి ఒక్కరు. దేవుని బట్టి అతిశయించాలంటే ఏం జరిగిందనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన ఎవరంటే మొట్టమొదటిగా ఆయన నీతిమంతుడండి. దేవుడు ఎవరమ్మా? నీతిమంతుడు. దేవుడు ఎవరంటే నీతిమంతుడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుని బట్టి ప్రార్థన చేశాడో ఒక్కసారి చూసుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం చదవడమ్మా. యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. చూసావా? నీతి స్వరూపుడవగు తండ్రి. చాలండి. నీతి స్వరూపుడవగు తండ్రి అంటే నీతిమంతుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. ఆయన ఎవరంటే నీతిమంతుడు. ఆయన నీతిమంతునికి ఉన్న ఒక ఆలోచన ఉందండి. ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేయాలనుకున్నాడండి దేవుడు. అది దేవుని గొప్పతనం.
దేవుని గొప్పతనం ఏంటంటే ఆయన నీతిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకున్నాడు. నీకు, నాకు, ఆయన నేల మీద కాపురం ఉంటున్న ప్రతి ఒక్క మనిషిని నీతిమంతునిగా చేయాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన స్వభావం ఏంటంటే నీతి. ఆయన నీతి అనేది ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్కరితోటి, ప్రతి ఒక్కరికి దేవుని నీతి కలిగి ఉండాలంటే దేవుని యొక్క సంకల్పం. అయితే నీతిమంతుడు కావాలంటే మనిషి లోకంలో నీతిమంతుడుగా కాలేకపోతున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా ఈ లోకానికి పుట్టించాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే వివిధమైన తంత్రములు కల్పించుకొని అపరాధముల చేతను, పాపముల చేతను మనిషి చనిపోయిన వారుగా ఉంటున్నారండి. అయితే అపరాధముల చేతను, పాపం చేతను చనిపోయిన మనుషులను దేవుడు నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. నీతిమంతులుగా చేయాలనుకున్నాడు దేవుడు. అయితే దేవుడు మొట్టమొదటిగా అబ్రహాము తోటి ఒక మాట చెప్పాడండి. ఎందుకంటే అబ్రహాం ఏం చేశాడంటే దేవుని నమ్మిడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం ఏం చేశాడండి? దేవుని నమ్మిండు. నమ్మినకు ఆయనకు నీతిగా ఎంచబడింది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలండి. అబ్రహాము దేవుని నమ్మిండు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడిన అబ్రహాము తోటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును అని చెప్పాడండి. ఎందుకంటే ఆయన నీతిమంతుడైండు. అందరినీ నీతిమంతులుగా చేయడానికి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిండు. నీ అందు అనగా నీ సంతానమందు, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునంటని నీతిమంతుడైన అబ్రహాముకు నీతిమంతుడైన దేవుడు ఆశీర్వదించాడు, వాగ్దానం చేశాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవడమ్మా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడని మీరు తెలుసుకొనుడి. చాలండి. అందరు నీతిమంతులు కావాలనుకున్నాడు దేవుడు. అయితే నీతిమంతులు ఎవరంటే అబ్రహాము పిల్లలైతేనే నీతిమంతులండి. అబ్రహాము ఎందుకు నీతిమంతుడైనంటే దేవుని నమ్మిండు. అయితే అబ్రహాం లాగా నీతిమంతులు కావాలంటే ఏం కావాలంటే అబ్రహాముకు పిల్లలు కావాలి. అబ్రహాముకు పిల్లలు కావాలంటే అబ్రహాము విశ్వసించినట్టుగా ప్రతి ఒక్కరూ దేవుని విశ్వసించాలి. అప్పుడే నీతిమంతులకు తండ్రిగా ఉంటున్నాడు అబ్రహాము. అయితే మొత్తానికైతే మాత్రము అందరినీ నీతిమంతులుగా చేయడానికి దేవుని సంకల్పం. అయితే అందరినీ నీతిమంతులుగా చేయడానికి కారణం ఏంటంటే అందరినీ నీతిమంతులుగా చేయడానికి, నీతి స్థాపించడానికి జగతి పునాది వేయబడక మునుపు దేవుని సంకల్ప ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు నియమింపబడిండు. ఎందుకోసం అంటే అందరినీ నీతిమంతులుగా చేయాలని. ఆర్ని నేల పైన కాపురం ఉంటున్న ప్రతి జాతి మనుషులను నీతిమంతులుగా చేయడానికి అంటే నీతిమంతుడుగా నియమింపబడిండు యేసు ప్రభు. యేసు ప్రభు నీతిమంతుడుగా నియమింపబడిండు మనం నీతిమంతులుగా చేయడానికి జగతి పునాది వేయబడక మునుపు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేది ఈ లోకానికి కన్యక ద్వారా ఈ లోకానికి రావాల్సిన సందర్భం అనేది వచ్చిందండి. వచ్చి ఏం చేశాడంటే మనమందరము దేవుని అర్చయించాలంటని ఆయన ఏం చేయబడిందో ఇప్పుడు చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 31వ వచనం చదవండమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అర్చయించువాడు ప్రభునందే అర్చయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అనగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు,
విమోచనమాయను చాలండి. ఎందుకంటే వ్రాయబడినది నెరవేరు నిమిత్తము. అర్చించవలని ప్రభునందు అర్చించవలనని మాట నెరవేరున్నట్లు ఆయన మనకు దేవుని మూలముగా జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమయుడు యేసు ప్రభు. అయితే ఆ ప్రభునందు ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఆ ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎవరంటే ఉచితంగా నీతిమంతులు అవుతారండి. ఆ నీతిమంతులు కావడానికి దేవుడు మన ఎడల కృప చూపాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదవండి అమ్మా. 22వ వచనం అండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైన దై నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునదై. యేసుక్రీస్తు నమ్ముట వలన ఏమవుతున్నారంటే మనుషులు పాపిగా ఉన్న మనిషి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. కారణం ఏంటి అంటే యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. యేసు ప్రభు మన నీతిమంతులు కావడానికి ఆయన ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తమై మృతి పొందిండు యేసు ప్రభు. అయితే ఏం చేయబడిండు? తిరిగి లేచిండు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివర వచనమండి. 25వ వచనం చదవండి అమ్మా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చాలండి. ఇప్పుడున్న కాలంలో యేసు ప్రభు లేచిందా లేదా చెప్పాలండి. యేసు ప్రభు లేచిందా లేదా? లేచి కూడా 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన లేచిండు. ఎందుకంటే మనం నీతిమంతులు కావడానికి లేపబడినాడు యేసు ప్రభు. యేసు ప్రభు మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడినాడు సిలువలో. మనం నీతిమంతులు కావడానికి మృతి నుంచి తిరిగి లేచాడండి. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు దేవుడు. ఆయన నీతిమంతుడు. ఆ నీతిని భూలోకంలో స్థాపింపజేయాలనుకున్నాడు దేవుడు. ఆయన నీతిని కనపరచాలనుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుంచి చదవండమ్మ కిందికి. కాబట్టి నమ్మువారు దేవుని కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన వరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను అనగా యేసుక్రీస్తును కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతులుగా తీర్చుబడున యుండుటకు ఆయన అలాగు చేసెను. చాలండి. దేవుడు నీతిమంతుడు. యేసునందు విశ్వాసముంచు వారిని నీతిమంతులుగా చేయడానికి దేవుడు అలా చేశాడు. ఎందుకంటే మనం నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభును కరుణాధారముగా బయలుపరిచాడు ఈ లోకానికి. ఎందుకంటే ఆజ్ఞ నేల మీద కాపురం ఉంటున్న ప్రతి ఒక్క మనిషి దేవుని నీతి కలిగి ఉండాలి. ఎందుకు దేవుని నీతి కలిగి ఉండాలి? దేవుని నీతి కలిగి ఉంటేనే తప్ప పరలోకము రాదండి ఎవరికి. దేవుని నీతి కలిగి ఉంటేనే పరలోకములో ఉన్న నిత్య జీవము. మనిషి అనబడుతున్న అంటే శరీరంలో ఉంటున్న మహాశక్తి అనబడుతున్న ఆత్మ ఉంది కాబట్టి శరీరము కదలిక ఉంది. శరీర కదలికను బట్టి ఆత్మ ఉంది అనుకుంటున్నాం. ఆ ఆత్మ దేవుని నీతి కలిగి ఉండి పరలోకానికి వెళ్ళాలనేది దేవుని సంకల్పము. వీటన్నిటికి కారణం ఏంటంటే దేవుడు నాకు అనేక మంది పిల్లలు కావాలని తలంచుకున్నాడండి. దేవుడు నీతిమంతుడు. నాకు అనేక మంది పిల్లలు కావాలని ఆయనకు ఒక కోరిక. ఎప్పుడు అంటే మనం నివసిస్తున్న జగతి లేక మునుపు, మనం కాళ్ళు పెట్టిన ఆరిన నీళ్లు లేక మునుపు, మనం ఉచితంగా పొందుకుంటున్న సేవలు ప్రకృతి లేక మునుపు, జగతి పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పములో మనను ఏర్పరచుకున్నాడు.
నాకు అనేక మంది పిల్లలు కావాలి, నాలాగా నీతి కలిగి ఉండాలి, నేనుండు స్థలములో పరలోకంలో నా పిల్లలు ఉండాలని దేవుని సంకల్పం. ఆయనకు పిల్లలు కావాలంటే ఒక క్రమం ఉంది, ఓ పద్ధతి ఉంది. భూలోకాన్ని కలగజేయాలి, భూలోకంలో ఆరిన నేలను కలగజేయాలి, ఆరిన నేల నుంచి మట్టిలో నుంచి కొంత మట్టి తీసుకొని ఒక బొమ్మను చేయాలి, ఆ బొమ్మలోనికి నాలో ఉన్న ఆత్మను విడదీసి పంపాలి, ఆ ఆత్మ నుంచే అనేక ఆత్మలు విడదీయాలి, ఆ ఆత్మలు నా కుమారుడైన యేసును నమ్మాలి, నీతి పొందుకోవాలి, నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి నా దగ్గరకు రావాలనేది దేవుని సంకల్పము. ఎప్పుడంటే జగతి పునాది వేయబడక మునుపటి ఆయన సంకల్పము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల మధ్యలో చదవడమ్మా. ఆయన కోరిక చూడు ఎలా ఉందో. మనం ఏదో ఈ లోకంలో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నామో ఉనికి లేదండి. అనవసరమైన దాన్ని ఆలోచించడానికి ఎంతనే కష్టపడతాము, ప్రయోజనకరమైన కాని దానికి ఇష్టపడతాము. అవసరమైన మాటల గురించి వినాలంటే మనస్తత్వం ఒప్పుకోదండి, శరీరంకున్న తత్వం అలాంటిది. చదవండి అమ్మా. ఎట్లా అనగా చూసారా, దేవుని సంకల్పం గురించి అపోస్తుడైన పౌలు వివరిస్తున్నాడండి దేవుని మనసును. ఎట్లనగా తాను ప్రీనియందు అంటే దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించి తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా చూసారా దేవునికి కుమారునుగా స్వీకరించుటకై మనలను ఆరిన నేల మీద కాపురముంటున్న మనలను అనగా ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని చూసారా. ఈ సంకల్పం ఎప్పటిదంటే జగతి పునాది వేయబడక మునుపు మనం యేసు ప్రభువును నమ్ముకోవాలని, నమ్మి ఆయన రక్తంలో కడగబడాలని, ఆయన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులు కావాలని దేవుని సంకల్పం. అంటే జగతి పునాది వేయబడక మునుపు ప్రియమైన సహోదరులారా ఆలోచించండి. ఆ సంకల్పం మేరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఎందుకు వచ్చిందంటే ఆయన ఈ లోకంలో నీతిని స్థాపించాడు. మన అపరాధముల నిమిత్తమైన అప్పగింపబడినడు. ఆయన నీతి ఎలాంటిదండి? మనం నీతిమంతులు కావడానికి తిరిగి లేచాడండి యేసు ప్రభు చేసిన త్యాగము. ఇది నమ్ముకోవడం వలన ఉచితంగా నీతిమంతులం అవుతున్నాం. మనం నీతిమంతులు అయినామంటే మనం చేసిన క్రియలు కాదు. ఎప్పుడంటే జగతి పునాది వేయబడక మనకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దీని గురించి క్రైస్తవునికి కలిగిన మహిమ గురించి అపోస్తుడైన పౌలు చెప్తున్న సందర్భాన్ని మనం ఆలోచన చేసుకుంటే గొప్ప అద్భుతంగా ఉంటుందండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండమ్మా. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఇక్కడ ప్రత్యేకంగా క్రైస్తవులతో చెప్తున్న మాట అండి ఇది. ప్రభునందు ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను చూశారా, మీరు సత్యమును అనగా యేసును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మీరంతా మహిమ కలిగిన వారు అంటున్నారు క్రైస్తవుల గురించి. అనేక మంది క్రైస్తవులు అనుకున్న వారి యొక్క మహిమ తెలవక దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్న వలన నీకు ఏం కలిగిందంటే గ్రహించలేకపోతున్నారండి. దేవుని ఎందుకు నమ్ముకున్నామంటే నేను దేవుని నీతి కావాలని నమ్ముకున్నానని చెప్పే ధైర్యం ఉండాలండి మనిషికి. యేసు ప్రభువు నమ్మటం వలన నీకేం వచ్చిందంటే నాకు దేవుని నీతి వచ్చిందని చెప్పలే. చెప్పేవారు ఉన్నారంటే చెప్పేవారు తప్ప ఉన్నారండి ప్రపంచంలో. చెప్పాలే అంత మహిమ దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే నువ్వు దేన్ని బట్టి ఆశ్రయిస్తున్నావు? నువ్వు దేవునికి కుమారుడవే లేదా కుమార్తెవే. ఎట్లయినవు యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టుట వలన
యేసు గురించి నీ గురించి శ్రమ పొందుట వలన, మృతి పొందుట వలన, సమాధి చేయబడట వలన, లేపబడట వలన నీకు మహిమ వచ్చింది. అయితే ఉచితంగా మనం యేసుక్రీస్తు నమ్ముకోవడానికి దేవుడు ఉచితంగా కృప చూపిడు. ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ ఎవరంటే నీతిమంతులైన వారు. నీతిమంతులకు ఏముందంటే స్వర్గము, పరలోకం ఉంది. ఆ నీతిమంతులు కావడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే 6 నెలల ప్రతి చోట ఏం చేస్తున్నాడంటే సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. తన సేవకుల ద్వారా నీతిని ఏం చేస్తున్నాడంటే స్థాపింపజేస్తున్నాడు. స్థాపించిన నీతిని ఏం చేయాలంటే తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మొదటి అంటే ఇంతకు మునుపు యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. అంటే వారికి ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరత వచ్చింది. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అంటే దేవుడు ఇస్తే వారు ధర్మశాస్త్రం వలన ఏం చేయాలంటే అనుసరించలేకపోతున్నారు. దేవునికి దూరంగా ఉంటున్నారు. దేవుడు దగ్గర వస్తున్నారు కానీ మళ్ళా తగ్గిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. నీతిని జరిగించడానికి ఆజ్ఞలు పాటించాలనుకుంటున్నారు కానీ జరిగించలేకపోతున్నారు. నీతి మంత్రులు కాలేకపోతున్నారు. అయితే దాని గురించి మరి ధర్మశాస్త్రాన్ని ఎత్తి చెప్తున్నాడండి పౌలు గారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 39వ వచనం చదవనమ్మా. 14:39 అపోస్తుల కార్యములు. సారీ అండి, 13వ అధ్యాయము 39వ వచనమండి. మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతీరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే అనగా యేసు వలననే నీతిమంతులుగా తీర్చబడుననియు మీకు తెలియగాక అంటున్నాడండి పౌలు గారు. మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులు కాలేకపోతున్నారు. ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 1, 2, 3, 4 అంటే 9 ఆజ్ఞలు పాటించినా ఒక్క ఆజ్ఞ తప్పిపోతే మరలా వెనక్కి జారిపోతున్నారు. ఏ విషయంలో మీరు నీతిమంతులుగా కాలేకపోతున్నారు? యేసుక్రీస్తు ద్వారానే ఉచితంగా నీతిమంతులు అవుతున్నారు అంటే చెప్తున్నాడండి. ఉచితంగా నీతిమంతులు కావడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఇంకా 40వ వచనం చదవండి. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకొనుడి. అదేమనగా ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యం చేసేదనని ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రము నమ్మరు అని చెప్తున్నారండి. నేను ఒక కార్యం చేస్తాను అంటని యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానము నిమిత్తము ప్రవక్త గ్రంథంలో రాయబడింది మాట. ఆ మాటను ఎత్తి చెప్తున్నాడంటే మీ మీదికి రాకుండా చూసుకోండి, మీరు నశించిపోతారు. ఎందుకంటే యేసును అంగీకరించకపోతే, మీకోసం మృతి పొంది తిరిగి లేచిన యేసు ప్రభు నమ్మకపోతే మీరు నశించిపోతారు, నరకానికి వెళుతారు. కాబట్టి నమ్మండి, ఉచితంగా నీతిమంతులు కాండి అంటని చెప్తున్నాడండి. అయితే మొత్తానికి ఏంటంటే దేవుడు నీతిమంతుడు. యేసునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు కృప చూపాడు మనకు. అందును బట్టి మనం ఏం చేయాలంటే అనుక్షణం దేవా నీకు స్తోత్రములు, నన్ను నీతిమంతులుగా చేయడానికి నీ కుమారుడైన యేసు ప్రభు నీ లోకానికి పంపినవు తండ్రి, ఎంత త్యాగం చేసినావు దేవా అంటని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే క్రైస్తవులకు కలిగిన మహిమ గొప్పది. అది లోకంలో దేనితోటి పోల్చుకోవడానికి కుదరదు, అతి గొప్పది. దాన్ని బట్టి దినమెల్లా దేవుని బట్టే మనం ఆశ్రయించాలని ప్రభు పేరిట ఈ మాటలు కోరుతున్నానండి. ఎవరైతే విశ్వాసం ఉంచారో యేసునందు ఉచితంగా నీతిమంతులైనరు. అయితే పొందుకున్న నీతిని ఏం చేయాలంటే అనుక్షణం కాపాడుకోవాలి, నీతిని జరిగించుకోవాలి. నీవెలా నీతిమంతుడవైనవు? ఏం నమ్ముకోవడం వలన నీకు దేవుని నీతి వచ్చింది? యేసు నా పాపముల నిమిత్తమై మృతి పొందిండని నువ్వు అంగీకరించావు. ఆయన నన్ను నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచిండని నువ్వు నమ్మినవు. నమ్మడం వలన నీకు రక్షణ వచ్చింది, నీతి వచ్చింది. ఈ నీతి
కార్యము నీ బ్రతికున్న కాలం అంతా వివిధమైన కాలంలో ఏం చేయాలంటే అనేక ప్రాంతంలో ప్రకటించడానికి ప్రయాసపడాలి, ప్రకటించే వారికి సహకరిస్తూ ఈ యొక్క పనిలో పాలు పొందాలంటని ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా నీతిమంతులు కాకపోతే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసునందు విశ్వాసించిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు కావడానికి దేవుడు కృప చూపుతున్నాడండి. నీతిమంతులైన వారు నీతిని ఇంకా కాపాడుకోవాలని ప్రభు పేరు కోరుతున్నా. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో నీరు కట్టి ఫలింపజేయుగాక. ఆమేన్.